జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చినాయా. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. చాలామందికి డీకే శివకుమార్ గురించి తెలిసే ఉంటుంది. ఎవరు ఈయన? కర్ణాటకకు సంబంధించిన ఆయన అనమాట. ఈయన కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎట్టున్నాడా ఆ మాదిరిగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. 2023లో జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ డీకే శివకుమారే. ఈ డీకే శివకుమారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నమ్మిన వంటు. ఈయన ఎటాటోటి తెలిసిన కాంగ్రెస్ పార్టీ కోసం తల తాకట్టు పెట్టమనే పెట్టే రకం అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దక్షిణాదిన ఏది ఇప్పుడు మన సౌత్ ఇండియాలో వ్యవహారాలన్నీ చూసేది కూడా ఈ డీకే శివకుమారే. ఇకపోతే ఈ డీకే శివకుమార్కు దాదాపుగా అంబానీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్ని ఆస్తులు ఉన్నాయి. ఏం సామాన్యుడు కాదు. సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. 10 రోజుల క్రితం ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో దురదృష్టవశాత్తు ఈ తొక్కిసలాట జరిగి ఒక 30 మంది వరకు భక్తులు ప్రాణాలు కోల్పోయినారు. ఆ సంగతి మీకు కూడా తెలిసిందే. ఇక ఈ విషయం పైన గత 3-4 రోజుల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమాజ్వాదీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గోలగోలు చేస్తున్నారు. మహాకుంభమేళాలో నిజానికి 100 మందికి పైగా మరణించినారని, కానీ మరణించిన వాళ్ళ శవాలను గంగానదిలో విసిరేశారని చెప్పేసి అసలు మహాకుంభమేళాకు సరైన ఏర్పాట్లు చేయలేదని, మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఇటు కాంగ్రెస్ పార్టీ అటు సమాజ్వాదీ పార్టీ నేతలు పార్లమెంట్లో రచ్చరచ్చ చేస్తున్నారు. వీళ్ళ బతుకులు, వీళ్ళ కథ, వీళ్ళు కనీసం అడిగేదానికి వీళ్ళకి అర్హత ఉన్నదా? ఇకపోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే ఆయన గారు మాట్లాడతా వయసు పెరిగింది, ముడికిందకే అన్నేళ్ళు వచ్చాయి, ఏం మాట్లాడేది తెలీదా? ఆయన గారు మాట్లాడతా మహాకుంభమేళా అనేది అది ఒక మూఢాచారము, మహాకుంభమేళాలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయా, కడుపుకి అన్నం వచ్చాదా, అందులో జనాలంతా పనిలేక సచ్చారు అని చెప్పి మాట్లాడినాడు. కొంచెమన్నా అన్నదినే మాట్లాడినయ్యా. అయితే ఈరోజు ఇలాంటి వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తా వాళ్ళ నోళ్ళు మూతపడిపోయేటట్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఈ డీకే శివకుమారు తన కుటుంబంతో సహా ప్రయాగరాజుకు పోయి అక్కడ త్రివేణి సంగమంలో సాంప్రదాయబద్ధంగా పవిత్ర నది స్నానం చేసినాడియా. అర్థమైందా? ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి మీడియాతో డీకే శివకుమార్ మాట్లాడినాడు. మామూలు కాదు, సూపర్గా ఉంటాయి. చూడండి ఒక 2 నిమిషాలు. మహాకుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. సచ్చారు పై ఇంకంతే, ఇంకా ఊరేసుకోవాలా లేకపోతే ఇంకేమైనా తాగినా చావాలా. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. అసలు ప్రయాగ్రాజ్లో ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తారని నేను ఊహించలా. మహాకుంభమేళా ఏర్పాట్ల గురించి మాట్లాడే అర్హత ఎవరికి కూడా లేదు, అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా లేదని అర్థం. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో ఏర్పాట్లు ఆ స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి సౌకర్యాలు కల్పించేటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నా. మహాకుంభమేళా అనేది చాలా పవిత్రమైంది. ఇక్కడ పుణ్యస్నానం చేయడం ప్రతి హిందూకు శాశ్వతంగా గుర్తుండిపోయే ఒక అద్భుతమైన క్షణాలు. ఇది మన ధర్మం, ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలకు సంబంధించిన విషయం ఇది. దీనిపైన మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు. ఇంకొక విషయం, నేను హిందూను, నా ధర్మాన్ని నేను గౌరవిస్తున్నా, అందుకే ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించిన. హరహర మహాదేవ్ అంట మీడియాతో డీకే శివకుమార్ గారు అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, ఇంకా చాలా మంది ఊరకొక్కలని బుల్లయో మరి మరుగుతున్నాయి. ఎట్టంటే అట్ట వాళ్ళందరి నోళ్ళల్లో ఏల గూటం పెట్టి బెగ్గొట్టేట్టు బెట్టిగా వేసినాడు బాగా. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా కాంగ్రెస్ నాయకులంతా కూడా ఒకవైపు ఈ మహాకుంభమేళా గురించి అవాకులు చవాకులు బేల్తా ఉంటే, మరొక వైపు ఈ డీకే శివకుమార్ గారు మహాకుంభమేళాకు వచ్చి ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంట. పైగా హిందూ సాంప్రదాయాలను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదంట. కాంగ్రెస్ పార్టీ నాయకులకి వేసినాడు గట్టిగానే. ఏమంటారా? పరిస్థితులు చూస్తూ ఉంటే కర్ణాటకలో మళ్ళీ ఈ ఆపరేషన్ కమల్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. అది కూడా ఉండాలి. ఎందుకంటే మనకు తెలియదు ఏమన్నది రాజకీయాల్లో మనం ఎన్ని చూడాల. ఏమంటారా? మిత్రులారా, ఖచ్చితంగా ఈ న్యూస్ను మీరు ఎంజాయ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా నలుగురికి ఈ న్యూస్ను షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఏది మన దేశ వ్యతిరేక ఛానళ్ళు, హిందూ వ్యతిరేక ఛానళ్ళు. వాళ్ళ సబ్స్క్రైబర్లు కథ చూస్తే, వ్యూస్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఏందిరా స్వామి, వీళ్ళు ఎంతమందిని జడగొడుతున్నారా ఇట్లాంటి మాటలన్నీ చెప్పని. అలాంటిది మనం దేశం గురించి, ధర్మం గురించి ఇంత మంచి మాటలు చెప్తా ఉంటే, మంచి మంచి న్యూస్ అనేది సేకరించి వచ్చి మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారో? ప్లీజ్. జై శ్రీరామ్.